అంటే పాకిస్తాన్ ఏమో ఒక రకంగా ట్రంప్ కంట్రోల్లో ఉండాలి కదా అని, కానీ పాకిస్తాన్ చాలా అతి తెలివైన దేశం. ముందు నుంచి కూడా డిప్లొమసీలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాకి చైనాకి పడదు, ఎందుకంటే అమెరికా నెంబర్ 1 ఎకనామీలో, చైనా నెంబర్ 2. నేవీ ఇలాంటి విషయాల్లో చైనా చాలా విషయాల్లో అమెరికాని దాటిపోయింది. ఇప్పుడు అమెరికా ఏమో అన్ని దేశాలను బెదిరించి యుద్ధాలు చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని చంపి కంట్రోల్ చేస్తుంది. చైనా అవేమీ చేయదు, యుద్ధాలు చేయదు, ఎవరి దేశంలోకి పోయి కెలకదు, ఎవరిని డిస్టర్బ్ చేయదు. కానీ దానేమో ట్రేడ్ ట్రాప్ అంటారు. ట్రేడ్ ద్వారా వాళ్ళని డెట్ ట్రాప్ అంటారు. అప్పులు ఇవ్వడం ద్వారా ఆయా దేశాలని చైనా కంట్రోల్ చేస్తుంది. 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో ఆయా దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణము, లేకపోతే పవర్ ప్లాంట్ల నిర్మాణం, వీటికన్నిటికీ చైనా ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బులు వెనక్కి ఇయలేరు కదా. ఇయలేనప్పుడు ఆ పోర్టుల్ని తన స్వాధీనం చేసుకుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పోర్టుని చైనా నిర్మించింది, శ్రీలంకకు అప్పులు ఇచ్చింది, శ్రీలంక అప్పు ఇచ్చే పరిస్థితి లేదు, సరే మీ పోర్టు మాకు ఇచ్చేయని పోర్టుని తీసుకుంది. అలాగే పాకిస్తాన్ లో కూడా ఒక $70 బిలియన్ పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుతుంది. సిపాక్ అంటారు, అంటే చైనా పాకిస్తాన్ కారిడార్, అది నిర్మిస్తుంది ఎవరు, చైనా. ఇంకొక $30 బిలియన్ అప్పు ఇచ్చింది పాకిస్తాన్ కి. అంటే పాకిస్తాన్ కి పెద్ద మొత్తంలో అప్పిచ్చిన ఏకైక దేశం చైనానే. సో ఆ రకంగా చైనాతోనూ మంచి రిలేషన్షిప్ లో పాకిస్తాన్ ఉంటుంది. మరోవైపు IMF 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీలు పాకిస్తాన్కి ఇచ్చింది. IMF ఎవరి కంట్రోల్లో ఉంటుంది, అమెరికా కంట్రోల్లో ఉంటుంది. సో ఇటు అమెరికాతోనూ మంచి సంబంధాల్లో ఉంటుంది, చైనాతో కూడా పాకిస్తాన్ మంచి సంబంధంలో ఉంటుంది. ఒక ఇండియాతోనే పాకిస్తాన్ బాగుండదు, కానీ మిగతా అన్ని దేశాలతో పాకిస్తాన్ డిప్లొమసీ పరంగా బాగుంటుంది. అలాగా ఇప్పుడు ఇటు ఇరాన్తో బాగుంటుంది, అటు అమెరికాతో కూడా బాగుంటుంది. కాబట్టి ట్రంప్కి ఒక రకంగా అంటే ట్రంప్ అనుకున్నట్టు అన్ని దేశాలు ఏమో అతని కంట్రోల్లో ఉండవు, పైకి అలా భయం నటిస్తారు, కానీ ఎవరి కుదిరినట్టుగా వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ దేశం ఇంపార్టెంట్ కదా. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ కూడా వ్యాపారం $3 బిలియన్ వ్యాపారం అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇరాన్ నుంచి ఆయిల్ ఇవన్నీ కావాలి. మనకు తెలిస్తే ఇప్పుడు నాకు తెలిసి చైనా తర్వాత ఎక్కువ షిప్పులు ఇరాన్ పంపించింది పాకిస్తాన్కి. 22 షిప్పులు వెళ్ళాయి పాకిస్తాన్, మనకు 6-7 వచ్చాయి అంతే, పాకిస్తాన్కి ఎక్కువ వెళ్ళాయి అనమాట. అలాగే పాకిస్తాన్ ఇరాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ 3000 ఈ కంటైనర్లు ఇప్పుడు ఇరాన్కి చాలా అవసరం. అది పైగా చర్చలు మేబీ దానికోసం కూడా వీళ్ళు చర్చలకు ఒప్పుకున్నట్టున్నారు. అంటే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అమెరికా కూడా కొంత లీనియన్స్ చూపించవచ్చు, ఎలాగో చర్చలు జరుగుతున్నాయి కదా అని. సో ఇరాన్ కూడా ఏం తక్కువ కాదు, ఇరాన్ కూడా ట్రంప్ ని ఇటు అటు మొత్తం చదివేశారు. అమెరికా పాలసీలు ఎలా ఉంటాయి అవన్నీ వీళ్ళకి కూడా కొట్టిన పిండి, ఎప్పటి నుంచో అమెరికాతో డీల్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ కూడా తెలివిగా వ్యవహరిస్తూ తన క్రైసిస్ ని ఎలా మాక్సిమం తగ్గించుకుంటూ రావాలి. అందుకని ఇప్పుడు ఈ 3000 కంటైనర్లు అనేది ఇరాన్ కి వెరీ ఇంపార్టెంట్. అంటే మనం కూడా ఇరాన్ తో మంచి సంబంధాలు ఉన్నాం. మనం కూడా చౌబహార్ పోర్ట్ నిర్మించడానికి ఆల్రెడీ $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసాం. దాంతో పాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఇండియా నిర్మిస్తుంది. ఎక్కడి నుంచి, ముంబై నుంచి మాస్కో వరకు, పీటర్స్బర్గ్ వరకు వయా ఇరాన్ అనమాట. అది దాని కానీ నిర్మిస్తే మనకి ఆల్రెడీ అది మొత్తం 7200 కిలోమీటర్లు. అది మల్టీ మోడల్ ట్రాన్సిట్ అంటారు. మల్టీ మోడల్ అంటే రోడ్డు, ట్రైన్, రైలు, వాటర్, సముద్రం, ఈ మల్టీ మోడల్ లో అది కానీ జరిగితే మనకేంటంటే మనం ఇప్పుడు పాకిస్తాన్ మీదకి వెళ్ళాలి, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలన్నా, రష్యాకి వెళ్ళాలన్నా పాకిస్తాన్ మీద చుట్టుకొని వెళ్ళాలి. ఈ డిస్టెన్స్ దాదాపు 40% తగ్గిపోతుంది అనమాట. అంటే మనకి మామూలుగా అక్కడికి చేరాలంటే వయా సూయజ్ కాలువ మీదకి వెళ్ళాలి, 37 రోజుల నుంచి 40 రోజులు పడుతుంది. అదే ఈ రోడ్డు ఇప్పుడు కొత్తగా వేస్తున్న రోడ్డు మార్గం అయితే 19 నుంచి 20 రోజుల్లో డ్యూరేషన్ తగ్గిపోతుంది. అలాగే 30% కాస్ట్ కూడా మనకి తగ్గిపోతుంది అనమాట. అది మనం ఇరాన్ తో చేస్తున్నాం. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా తగ్గించుకోవాలి, అట్లాగే కొంత ఇబ్బందులుగా ఉన్న రూట్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ కూడా ఈ బైలేటరల్ ట్రేడ్ లో భాగంగా ఈ 3000 కంటైనర్లని ట్రక్కుల ద్వారా తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాం.